హైదరాబాద్ లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొడుతోంది. కనీసం దారి కూడా కనిపించనంతగా వర్షం పడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో అయితే కుండపోత కురుస్తోంది. ఇక పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ లో కూడా వర్షం దంచి కొడుతోంది. పలు ప్రాంతాల్లో గాలి దుమారం కూడా బీభత్సం చేస్తోంది. ప్రధాన రహదారులపై వర్షపు నీరు పూర్తిగా ఎక్కడికక్కడే నిలిచిపోయింది. దీంతో ఆల్రెడీ ఇళ్లకి చేరుకోవడానికి, ఇతర పనుల మీద రోడ్ల మీదకి వచ్చిన వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీంతో సిచ్యువేషన్ ని గమనించిన అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా ఇప్పుడు రంగంలోకి దిగి ఎక్కడికక్కడ యాక్షన్ షురూ చేస్తూ ఉన్నాయి. హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో వర్షం ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఈ దృశ్యాల్లో మనం చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో ఒకవైపు గాలి దుమారం కొన్ని ప్రాంతాల్లో బీభత్సం చేస్తూ ఉంటే ఇంకొన్ని చోట్ల కుంభవృష్టి కురుస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక పనుల మీద బయటికి వెళ్లాల్సిన వారు, ప్రయాణాలు చేయాల్సిన వాళ్ళంతా కూడా ఇంట్లో నుంచి కనీసం బయట అడుగు పెట్టలేని సిచ్యువేషన్ మనకి హైదరాబాద్లో కనిపిస్తోంది. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్, నాంపల్లి, లగ్డీ కాపుల్లో వర్షం పడుతోంది. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోయింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. వర్షం దంచి కొడుతోంది. ఇక ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ ఈ ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది. దృశ్యాల్లో మనకు కనిపిస్తున్నట్టుగా బస్సులన్నీ ఎక్కడికక్కడికి డిపోకి పరిమితం అయిపోయాయి. రోడ్ల మీద వాహనాలు చాలా జాగ్రత్తగా ముందుకు కదలాల్సిన పరిస్థితి. కాస్త లోతట్టు ప్రాంతం కూడా కాస్త వర్షం పడితే ఎలా వరదలా మారిపోతుందో ఈ దృశ్యాల్లో మనం చూస్తున్నాము. సెంటర్ బాక్స్లో మనకి అలాంటి విజువల్సే కనిపిస్తున్నాయి. వరదలాగా వర్షపు నీరు పారుతోంది. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా అసలు ముందుకు కదిలే పరిస్థితి ఉందా, రోడ్డు దాటే పరిస్థితి ఉందా గమనించుకుంటున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. బస్సులు ఎక్కడికక్కడే డిపోలకి పరిమితం అయిపోయాయి. రోడ్ల మీద ఉన్న వాహనాలంతా కూడా ముందుకు కదలలేని సిచ్యువేషన్. ఎందుకంటే ఏ స్థాయిలో వర్షం కుమ్మేస్తోంది అంటే కనీసం మనకి కార్లలో నుంచి లేదా బైక్ల మీద ప్రయాణించే వాళ్ళెవరూ కూడా ముందు రోడ్డు కూడా వాళ్ళకి కనిపించని సిచ్యువేషన్. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకండి అని చెప్పి పబ్లిక్కి ప్రభుత్వాధికారులు సూచిస్తూ ఉన్నారు. తెలంగాణ జిల్లాలకు రానున్న 2 రోజుల పాటు కూడా భారీ వర్ష గండం పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. దీంతో అత్యవసరం, ఎమర్జెన్సీ, ఇది ఇంకా తప్పదు, నేను తప్పకుండా అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి అనుకుంటే తప్పితే మీరు దయచేసి ఇలాంటి సిచ్యువేషన్స్లో దయచేసి రోడ్ల మీదకి రాకండి, ఆ సాహసం చేయకండి. ఎందుకంటే ఒకసారి రోడ్డు మీదకి వచ్చారంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలియదు. మ్యాన్ హోల్స్ ఉంటాయి, ఏ మ్యాన్ హోల్ నోరు తెరిచిందో తెలియదు. ఎందుకంటే నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడం అన్నది హైదరాబాద్లో కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. చిన్నపాటి వర్షానికే మనం రోడ్ల మీద నీరు బ్లాక్ అయిపోవడం గమనిస్తూ ఉంటాం. అలాంటిది ఇప్పుడు భారీ స్థాయిలో వర్షం కురుస్తోంది. హైదరాబాద్లో కుంభవృష్టి కురుస్తోంది. సో ప్రస్తుతం మనం మియాపూర్, రాజేంద్రనగర్, మలక్పేట్ ప్రాంతాల్లో వర్షం ఏ స్థాయిలో దంచి కొడుతోందో దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. రోడ్ల మీద ఉన్న వాహనాలు కూడా ముందు కదలలేని పరిస్థితి. ఎందుకంటే వాహనదారులకి కనీసం రోడ్డు కూడా సరిగ్గా కనిపించినంత పరిస్థితి ఉంది. ఇంకొక వైపు ఈ భారీ వర్షం ఉన్నప్పుడు సాధారణంగా మనం చూసేది ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోవడం. ఆ ట్రాఫిక్ని ఇప్పుడు కంట్రోల్లోకి తీసుకురావడానికి, ట్రాఫిక్ని క్లియర్ చేసి వాహనదారులకి మార్గం సుగమం చేయడానికి అధికారులు వెంటనే యాక్షన్లోకి దిగుతూ ఉన్నారు. మాన్సూన్ టీమ్స్ కూడా, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు కూడా ఇప్పుడు రంగంలోకి దిగాయి. ఆల్రెడీ అధికారులకి వాతావరణ విభాగం నుంచి క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయి. తెలంగాణలో ఇంకొక 2 రోజుల పాటు కూడా ఇలాగే భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా ఇమీడియట్గా హ్యాండిల్ చేయడానికి, అక్కడ ఈ వరదల్లో చిక్కుకుపోయే వాళ్ళని రక్షించడానికి, ఇమీడియట్గా యాక్ట్ చేయడానికి ఎమర్జెన్సీ టీమ్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం భారీ వర్షం దంచి కొట్టేస్తోంది. కుంభవృష్టి కురుస్తోందా అన్న స్థాయిలో వర్షం పడుతోంది. దీంతో ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన ఆదేశాలు ఇచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా అధికారులు ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మనకి అమీర్పేట్ నుంచి, పటాన్ చెరువు నుంచి, హిమాయత్ నగర్ నుంచి, శంషాబాద్ నుంచి విజువల్స్ వస్తూ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా వర్షం దంచి కొడుతోంది. హైదరాబాద్ నలుమూలల అనేక ప్రాంతాల్లో మనకి భారీ వర్షమే కనిపిస్తోంది. ఈ వర్షం ఇంపాక్ట్
హైదరాబాద్ మీద, హైదరాబాద్ చుట్టుపక్కల ఏ స్థాయిలో ఉంటుందో మనకి కొత్త ఏమీ కాదు, మనకి తెలియంది కాదు. అనేక మార్లు ఇలాంటి పరిస్థితిని మనం ఫేస్ చేశాము. ప్రతి మాన్సూన్కి ఇదే సిచ్యువేషన్ని మనం చూస్తూ ఉన్నాము. అయినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావట్లేదు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా వర్షాకాలంలో అదే పరిస్థితిని హైదరాబాద్ వాసి ఫేస్ చేయాల్సిన పరిస్థితి. దీంతో రోడ్ల మీద ఇప్పటికే వివిధ పనుల మీద బయటకు వచ్చున్న వాళ్ళు తిరిగి తమ గమ్యస్థానాలకి చేరుకోవాలి. ఎందుకంటే వర్షం చూస్తుంటే తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. త్వరగా ఇళ్లకు చేరుకుందాం, పనులు ముగించుకుందాం అనుకుంటే కూడా అది కూడా సాధ్యపడని సిచ్యువేషన్ మనకి హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో కనిపిస్తోంది. రోడ్ల మీదకి వచ్చిన వాహనదారులంతా కూడా ముందు సేఫ్గా ఉండడం ముఖ్యం. ఆ తర్వాత వర్షం కాస్త తెరిపించింది అనిపిస్తేనే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చే సాహసం చేయాలి తప్పితే ఈ వర్షంలోనే ఎలాగో అలా ఇండ్లకి వెళ్ళిపోదాము, పనులు ఫినిష్ చేసేసుకుందాం అనే ప్రయత్నం మాత్రం వద్దు అని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ఫిలిం నగర్ నుంచి మనకి అప్డేట్స్ వస్తున్నాయి. మా కరెస్పాండెంట్ శ్రీధర్ రిపోర్ట్ చేస్తారు అక్కడి సిచ్యువేషన్ని. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణితో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో చూసుకొని దాదాపు గంట నుంచి కురుస్తున్న వర్షానికి మాత్రం పూర్తిగా రోడ్లు మొత్తం కూడా జలమయమైపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. దాదాపు గంట నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లు మొత్తం పూర్తిగా జలమయం కావడంతో ట్రాఫిక్ కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైందని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు వర్షాలతో పాటు ఇటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ముఖ్యంగా చూస్తుంటే మాత్రం ఈరోజు ఇటు నల్లగొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, మిగతా జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈరోజు చూసుకుంటే మాత్రం పై 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రేపు కూడా తెలంగాణలో ఇటు నల్లగొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు మిగతా జిల్లాలో మాత్రం ఇటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు తెలుస్తుంది. ఇటు ద్రోణితో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాగల 4 రోజులు కూడా మోస్తారు నుంచి ఇటు భారీ వర్షాలు కురిసే అవకాశాలని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఉరుములు, మెరుపులతో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీల్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలిసింది. ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మరో గంట వరకు కూడా ఇటు మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ముఖ్యంగా అత్యవసరం అయితే తప్ప బయటికి రావాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దని కూడా వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఎందుకంటే ఇటు వర్షం కారణంగా రోడ్లు మొత్తం కూడా పూర్తిగా జలమయం కావడంతో ఇటు ప్రధాన రహదారులు మొత్తం కూడా ఇటు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇటు మ్యాన్ హోల్స్ కూడా పూర్తిగా ఎక్కడ ఉన్నాయో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండడంతో అత్యవసరం అయితే తప్ప బయటికి రావాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.